హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కన్నెగంటి హనుమంతరావు గారు, అలాగే ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్ గారు. సార్, ట్రంప్ 2.0 జనరల్గా 20th ఆయన సైన్ చేశాక మేజర్గా అందరూ మాట్లాడుకుంటుంది, ఇండియన్స్ కానీ ఇండియన్ ఒరిజిన్ అమెరికన్స్ కానీ H1 మీద ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా చైల్డ్ బర్త్ రైట్. అసలు ఈ లా అంటే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇది ఏమేమి ఫీచర్స్ కలిగి ఉంది, ఇది క్యాన్సిల్ చేయడం వల్ల ఎందుకు ఎంతమంది ఆందోళన చెందుతున్నారు కూడా కాస్త. వెరీ గుడ్. జనరల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని కూడా. ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. ప్రతి వాళ్ళు అమెరికా వెళ్ళి అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యంతో పాటు విద్య, వైద్యము, ఆరోగ్యము, పర్యావరణము, హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అక్కడ పొందాలని, అక్కడ ఒక మంచి స్థాయికి ఎదగాలని అందరి కోరిక. దాంట్లో భాగంగానే ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా భారతదేశం నుంచి వేరే దేశాల నుంచి, వాడు చాలా దేశాల నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో కనుక బిడ్డకి జన్మనిస్తే అక్కడ అమెరికా పౌరసత్వం వస్తుంది. తద్వారా మన బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. అమెరికన్ సిటిజన్షిప్ రావటం మూలాన, అమెరికాలో బర్త్ అవటం మూలాన యూ విల్ గెట్ మెనీ బెనిఫిట్స్, మెనీ సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్ గోయింగ్ ఇన్ యువర్ ఫేవర్ అనేది ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి 20, 2025 ఆయన ఒక మాట చెప్పారు. అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీతో మీ పిల్లలకి ఇక్కడ మీరు జన్మనిచ్చి ఎక్కడి నుంచో వచ్చి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడ బెనిఫిట్స్ పొందటానికి మేము ఇక ఊరుకోము, కొన్ని ఆంక్షలు విధిస్తున్నాము. ఆంక్షలు ఏంటంటే, అమెరికన్ సిటిజన్షిప్ ఉండి అమెరికాలో మీకు పిల్లలు పుడితే నో ప్రాబ్లం, యూ విల్ గెట్ ద సిటిజన్షిప్. ద మూమెంట్ యువర్ బేబీ టేక్స్ బర్త్ యూ గెట్ ద సిటిజన్షిప్. లేదా అట్లీస్ట్ మీకు గ్రీన్ కార్డ్ హోల్డర్, అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళ సిటిజను ఒకళ్ళ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంది, మీకు ఒక అబ్బాయో అమ్మాయి పుట్టాడు, అప్పటికీ ఓకే, నో ప్రాబ్లం. కానీ అమెరికన్ సిటిజన్ కాకుండా, లేకపోతే గ్రీన్ కార్డ్ లేకుండా మీరేదో పిల్లోడినో అబ్బాయినో అమ్మాయినో కంటానికి అమెరికా వస్తే వచ్చి మాకు అమెరికా పౌరసత్వం ఏమో అంటే మేమేమో అయిపోయింది. క్లారిటీ అయిందా? ఇది ఆయన అనౌన్స్ చేశారు. దీన్ని సవాల్ చేస్తా అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ DC డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక స్టే విధించు ఒక రిప్రజెంటేషన్, ఒక పిటిషన్ వేశారు కొంతమంది, ఛాలెంజింగ్ ట్రంప్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఏమని, అరే హౌ కెన్ యూ డూ దట్ మిస్టర్ ట్రంప్, సో ఫార్ whoever can come and give birth in America, they are becoming American citizen. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేసావని ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సవాల్ చేస్తా పీపుల్ ఛాలెంజ్డ్ హిమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ 14 days స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏమని, ఓకే లెట్ మీ థింక్ ఓవర్, మేము అమెరికన్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని నిలిపివేస్తా, ఓ 14 రోజులు టైం ఇచ్చింది. రిస్ట్రైనింగ్ ద ఆర్డర్ అంటారు, అంటే ఆపండి, ఎమ్మటిని అమలు చేయొద్దు అని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ టీమ్ నార్మల్గా ఉండరు కదా, వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ని సవాల్ చేస్తా, ఛాలెంజ్ చేస్తా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో యాజ్ ఆఫ్ నౌ 2025 25th of January, what is the issue? The issue is the moment somebody takes birth or some couple gives birth in the United States of America, the baby boy or baby girl not deserving the American citizenship, they don't get the American citizenship by virtue of you giving birth in the land of opportunities or in the United States. Either one of the parent has to be a citizen or the other partner has to be a green card holder. Green card holder అయినా చేయాలి, లేదా ఒకళ్ళ ఆ కపుల్లో ఒకళ్ళు అమెరికన్ సిటిజన్ అన్నా అవ్వాలి. ఈ రెండూ లేకుండా నార్మల్గా వెళ్ళి, ఎగ్జాంపుల్ H1B వీసా మీద వెళ్ళిపోయారు, అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద, అక్కడ పెళ్ళయింది, మీకు బాబు పుట్టాడు, మీకు ఎమ్మంటే సిటిజన్షిప్ రాదు, ఇదివరకు దాకా వచ్చేది, అందుకనే మన వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. లేదా H1B వీసా తీసుకొని మీ అబ్బాయో మీ అమ్మాయో ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, మీ కోడలు ఇక్కడ ప్రెగ్నెంట్తో ఉంది, ప్రెగ్నెన్సీ సమయానికి ముందలే అక్కడికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అమెరికా, అక్కడ డెలివరీ చేసేవాళ్ళు, డెలివరీ చేస్తే మొన్నటి వరకు అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేది, ఎందుకు అక్కడ పుట్టాడు కాబట్టి అబ్బాయో అమ్మాయో. ఇప్పుడు అది కాదు, మీరు అంత స్మార్ట్గా ఉండొద్దు,
మీ స్మార్ట్నెస్ ఇప్పుడుతో కేల్ కథం దుకాణ్ బంద్. ఓకే, మీ అబ్బాయి ఎవరైతే అమెరికాలో ఉన్నారో లేకపోతే మీ అమ్మాయి ఉంటే మీ అమ్మాయో వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ అయినా ఉండాలి, గ్రీన్ కార్డ్ లేదా గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి. అంతేగాని H1B వీసా వర్క్ వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ రాగానే అక్కడ పిల్ల పుడితే అక్కడ మీకు ఇస్తాము అంటే సారీ, దిస్ ఇస్ వాట్ ట్రంప్ చెప్పాడు. సో చూద్దాం, చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన డెసిషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అప్. సో డెఫినెట్లీ చూడాలి సార్. అని తప్పకుండా మీరు చెప్పిన పాయింట్స్తో పాటుగా H1కి సంబంధించి చాలా మంది కూడా ఆందోళన చెందే విధంగానే కనిపిస్తుంది. బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే స్టే ఇస్తూ ఉన్నాయి, అలా ఎన్ని ఇస్తాయి, ఏం జరగబోతుంది, హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చేస్తూ చూడాలి. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ మేజర్ అప్డేట్ సార్. సో ఇలాంటి మేజర్ అప్డేట్స్తో పాటుగా మీకు గైడెన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీరు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసైనా సంప్రదించవచ్చు. అండ్ డాక్టర్ కనికంఠ రమేష్ గారితో మీరు సరైన హెల్ప్ అనేది పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.